ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. వైఎస్ఆర్ విగ్రహాలను ముట్టుకుంటే సహించేది లేదని హెచ్చరించారు విశాఖ వైఎస్ఆర్సీపీ నేతలు. విగ్రహాలు వైఎస్ఆర్సీపీకే కాదు టీడీపీకి కూడా ఉన్నాయని అనే విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇటీవల అక్కయ్యపాలెంలో కూటమి నేతలు ధ్వంసం చేసిన విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూటమి నేతలు పగలగొట్టారు. అదే స్థానంలో వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రవేశపెట్టారు. కూటమి నేతలు చేస్తున్న దుర్మార్గాలపైన మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ఈరోజు కూటమి ప్రభుత్వం నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మనుషుల మీద ఏమీ చేయలేక వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తల మీద చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద కూడా వీళ్ళు కక్షపూరిత చర్యలు చేస్తున్నారు. ఎంత దారుణం అంటే సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన చనిపోయిన రోజు ముందు రోజు రాత్రి ఇక్కడ దొండగులు వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది సుమారు పెట్టి 4 సంవత్సరాలు అవుతా ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఈ రోజు వరకు అలాంటివి ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా అందరూ వచ్చి ఆయనకి ఒక నమస్కారం పెట్టుకొని వెళ్ళేటువంటి ఇక్కడ అనేక మంది ప్రజలు ఆయన్ని ఎంతో ప్రేమగా వచ్చి ఒక దండేసి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నటువంటి విగ్రహం ఇది. ఎవరికి ఏ అడ్డు కూడా లేదు. ఒక మూలకి అప్పుడు పెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో విగ్రహాన్ని పగలగొట్టారు. విగ్రహం పగలగొట్టవలసిన అవసరం ఏముంది? రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వీళ్ళని ఏం చేసిందని ఈ సందర్భంగా అడుగుతుంది. విగ్రహాలు పగలగొట్టాలంటే మేము పగలగొట్టలేమా? కానీ మాకు సంస్కారం ఉంది. మా నాయకుడు సంస్కారం నేర్పించాడు. రాజకీయాల్లో ఒక వినూత్నమైన పథకాలు దేశవ్యాప్తంగా ప్రచురించే విధంగా ఈరోజు చూసుకుంటే ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ కానీ ఎంతోమంది పేదలు పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళలేక చనిపోతుంటే ఒక కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకి అందించిన మహానేత. అదేవిధంగా చూసుకుంటే పేద పిల్లలు కూడా ఒక డాక్టరో ఇంజనీరో చదవాలనుకుంటే అలాంటి చదువులు చెప్పించే ఒక మహానేతగా ఎదిగిన వ్యక్తి విగ్రహాల మీద దాడులు చేయడం చూస్తుంటే వాళ్ళు పిరికితనం అని చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి విగ్రహం చూస్తే ప్రజలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి పట్టం కడతారని చెప్పి భయంతో ఈరోజు విగ్రహాల మీద దాడులు చేస్తున్నారు. వైఎస్ విగ్రహాలను కూలదోసినట్లయితే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వారు పెట్టిన విగ్రహాలను కూడా కూలదోయడానికి తాము వెనకాడమని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.